వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కర్నూలు జిల్లా అధోని ఎమ్మెల్యే పార్థసారథి రంచెల చెరువు గురించి వివరించడం జరిగింది. అందులో నీళ్లు ఏమాత్రం పనికి రాకున్నట్లు పోయినా వాటిని టెస్టింగ్ కూడా పంపించాము. అవి తాగడానికి ఏమాత్రం పనికిరావు. మరలా చెరువుని ఖాళీ చేసి వేరే నీళ్లు వస్తే గానీ వాడుకోవడానికి పనికిరావని, వారం లోపల రంచెల చెరువులు ఖాళీ చేసి అందులో ఉన్న చెత్త చెదర మట్టిని తొలగిస్తామని అన్నారు. మరలా వచ్చే వేసవి కాలం లోపల అధోని పట్టణ ప్రజలకు నీటిని ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఇది నేను మాయమాటలు కాదు, చెప్పింది చేసి చూపిస్తామంటూ అధోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగింది. అలాగే బాలికలు ఉంటున్న హాస్టల్ వసతుల గురించి చాలా ఫిర్యాదులు రావడం జరిగిందని, వాటి గురించి కూడా తక్షణమే చర్య తీసుకుంటామని అన్నారు. వీలైతే అద్దెకు వేరే హాస్టల్ తీసుకొని ఉపయోగించుకుంటామని, త్వరలో వాటిని మరమ్మతు చేయిస్తామని అంటూ అధోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగింది. పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను ఖాళీ చేసినా కొత్తగా నీళ్లు చేరే అవకాశం మెరుగ్గా ఉంది అనే ఒక అంచనా మేరకు వాతావరణ శాఖ, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు ఖాళీ చేయాలా అనే నిర్ణయానికి వచ్చాం. ఈరోజే పని కూడా మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నుంచి వారం లోపల దానికి ఉన్న ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేస్తాం. ఖాళీ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చూశాను, ఆఫీసర్లు కూడా చెప్తున్నారు, ఆ నీళ్ల కింద బాగా పేరుకుపోయిన కెమికల్స్ ఉన్నాయి, పాడైపోయిన పదార్థం అంతా కూడా అక్కడ కింద ఉంది అని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. వాటిని తీసేయాలని చెప్తున్నారు. చాలా ప్లాస్టిక్ దాని కింద పడి ఉంది.
ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ చాలా దాన్ని నిండిపోయే ఒక లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు. నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో చెరువు మీద మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబీలు పెట్టి తీసేస్తాం. దాంతోపాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ పనికిరాని చెత్త చెదారం, ఆ చెట్లు, ఆ గడ్డి మొక్కలు అవన్నీ కూడా చెడు మొక్కలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం. చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కను దాంట్లో ఆ చెరువులో నించుకొని ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ కానీ కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెప్తున్నాను, హామీ ఇస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా నేను కూడా వర్షం పడిన ప్రతి ఒక్కసారి వెళ్తాను, ఎంత నిండు ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడిని కాదు, గెలవక ముందు ఎలా ఉన్నానో ఏవైతే చెప్పానో గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ విధంగా ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో, జరుగుతున్న పనిని మీకు ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాను. ఇక రెండో విషయానికి వస్తే, ఇక్కడ స్కూల్ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలు కానీ హాస్టల్కి సంబంధించిన విషయాలు కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హాస్టల్ వసతుల గురించి నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. అధికారులతో 2-3 సార్లు రివ్యూ చేశాను. ఎందుకంటే చాలామంది ఈ వారం రోజుల్లో నా దగ్గరికి చాలామంది వచ్చినారు, వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొని వచ్చినారు. హాస్టల్లో సీట్లు లేవండి, బీసీ హాస్టల్కి వెళ్ళాము సీట్లు లేవండి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఎస్సీ హాస్టల్కి వెళ్ళామండి సీట్లు లేవండి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఎస్టీలు అండి మేము సీట్లు అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇంకొక బీసీ హాస్టల్కి వెళ్ళామండి పైన పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయండి, సురక్షితంగా లేదని చెప్పి అక్కడ అడ్మిషన్లు తీసుకోమంటా ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో నేను కర్నూలులో ఉన్నటువంటి సంక్షేమ జిల్లా అధికారితో మాట్లాడినాను, విజయవాడలో ఉన్నటువంటి సంక్షేమ అధికారితో కూడా నేను మాట్లాడినాను ఫోన్లో. వాళ్ళు సార్ మీరు ప్రపోజల్స్ పెట్టండి, వెంటనే అద్దె భవనాలైనా తీసుకుని అక్కడ హాస్టల్స్ని పెట్టే ఏర్పాట్లు చేస్తాము, మీరు ఇంతగా అడుగుతూ ఉన్నారని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళకందరికీ కూడా సాయంకాలానికంతా ప్రపోజల్స్ కూడా అన్నీ వాళ్ళకి పంపించేసాం, వాట్సాప్లో పంపించేసాం. ఫిజికల్గా కూడా నేను రేపు ప్రమాణ స్వీకారం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను, నా పేపర్లు ఫిజికల్గా కూడా తీసుకొని వెళ్ళి ఇస్తాను. ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్ బాలికలకు ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది పనికి పోయేవాళ్ళు ఉన్నారు, ఎక్కడికో వేరే ఊర్లకు సుగ్గి పేరు మీద పనికి వెళ్తారు వీళ్ళంతా కూడా. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజా రాజధాని అమరావతిలో అధికారులు, మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
సార్ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కూడా ఇలా ఉంది సార్. 5 years కూడా ఇది ఏమీ మారలేదండి. ద క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ డిస్టెన్స్ సార్ ప్రతి బాత్రూమ్ కూడా మన డ్రై అండ్ వెట్ అన్ని డివైడ్ ఉయ్యూరులో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి పేదవారికి ఇవ్వాలి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివైబి రాజేంద్ర ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరత పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలోని సారథి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించి అభినందించారు. మేడ్చల్లోని శ్రీ జగదాంబ జ్యువెలర్స్ దుకాణంలోకి బైక్పై బుర్కా వేసుకున్న ఒకడు హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. బుర్కా ధరించిన వ్యక్తి యజమాని శేషారాంను కత్తితో ఛాతీలో పొడిచారు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు నగదు తీసి జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారు ఆభరణాలు నగదు బ్యాంకులో వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారాం మీరు తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరిని నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి చోర్ చోర్ అంటూ కేకలు వేశారు. భయపడిన దుండగులు బయటికి పరిగెత్తేసి బైక్ వెళ్లే క్రమంలో శేషారాం కొడుకు కుర్చీతో వెనుక నుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పి మళ్లీ తేరుకుని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి సీఎస్ సత్యనారాయణతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు సతీమణి భువనేశ్వరి 100 ఏళ్లు సుఖ సంతోషాలతో జీవించాలి. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే శక్తిని సీఎం చంద్రబాబుకు ప్రసాదించాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి భువనేశ్వరి సాయం చేశారు అని అన్నారు.
నమస్కారం. ఈరోజు మాకు నిజంగా ఒక పండగ లాంటి రోజు. ఎందుకంటే మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల కూతురు, మా అధినాయకుడు, మా కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా యువ కిషోరం తెలుగుదేశం పార్టీని యువగళం ద్వారా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లి, మా అందరి అమ్మ బోనమ్మ గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నారా భువనేశ్వర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆవిడకి, చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా శక్తి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారి బర్త్డేని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేడం గారు మహిళలను మరింత బలోపేతం చేయడానికి మన కుప్పం నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా మేడం గారు అన్ని మనకందరికీ కూడా చేయడానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మనందరికీ కూడా మంచి చేసేటటువంటి సమయం కూడా ఆసన్నమైందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్టీఆర్ అన్నదాత కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి కూడా ప్రతిరోజు కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా మేడం గారు తీసుకోవడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఈరోజు మేడం గారి పుట్టినరోజును మనందరం గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటూ మేడం గారికి మరింత నిండు నూరేళ్లు ఆయుష్ పెంచి వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని పేరు పేరున వేడుకుంటున్నాము. అంతేకాకుండా వాళ్ళు ధైర్యంగా ఉంటేనే మన మహిళ అనేది ముందుకు రాగలుగుతుంది. మరింత బలోపేతం చేయడానికి కూడా దారి అనేది దొరుకుతుందని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన కంచెల శ్రీకాంత్ సార్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని గురువారం హైదరాబాద్ సిఎల్ఎస్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంకు వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నాం. సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపారు. ఆ దరఖాస్తుల సమయాన్ని పొడిగించడం జరిగింది. దాని విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగినాయని, ఆ జరిగిన సందర్భంలో విద్యార్థులు చెప్తా ఉన్న వాదనకు బలం చేకూరుస్తా ఉంది. జూన్ 14న ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది. కానీ 10 రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజునే జూన్ 4వ తేదీ నాడు విడుదల చేయడం అనేది చాలా మందికి అనుమానాలు కలిగించినాయి.
కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆనాడు 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖకు ప్రైవేటీకరణ ఆగకుండా ఆపగలిగింది. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని అన్నాడు కేసీఆర్ అన్నాడు. ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు మరో 8 ఎంపీ సీట్లు వస్తే వీళ్ళు మన బొగ్గుగనులను రేపు వేలం వేస్తున్నారు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఈ వేలం పాటలో పాల్గొనకూడదని డిమాండ్ చేస్తూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మందమరి కేకే 5 గేట్ వద్ద మీటింగ్ నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గనుల వేలం పాటను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు నుండి టి శ్రీనివాస్, ఐ కృష్ణ, టిఎస్యుఎస్ నుండి కె గట్టయ్య, ఐఎఫ్టియు నుండి మేకల రాములు, ఎఫ్టియు నుండి పోచమల్లు తదితరులు పాల్గొని మాట్లాడటం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 60 బొగ్గు గనుల బ్లాకుల్ని వేల వేస్తా ఉన్నాడు. ఇది మన దౌర్భాగ్యం. అందుకే దేశభక్తి, బీజేపీ దేశభక్తి అంటే పరిశ్రమల్ని కాపాడటం కాదు, పరిశ్రమలు వేల వేయటం, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పటం, వాళ్ళ సంపద లాభాలను పెంచడం అనేటువంటిది వాళ్ళ ధ్యేయం. మనం తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో సింగరేణి ఏదైతే అనుకుంటే విధ్వంసం జరిగింది. ఫలితాలు అనుభవించారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు ఏమవుతారో కూడా తెలియదు. కనుక మేము కోరేటువంటిది ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రధానంగా మైండ్లో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ హైదరాబాద్లో కూర్చొని గంగవరపు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ఏదో ఈ గనుల్ని జాతీయం చేసినట్టు ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఇవాళ వేలంపాట పడతా ఉన్నాడు. ఇవన్నీ ప్రైవేటీకరణ కావటం వల్ల భవిష్యత్తులో సింగరేణి భవిష్యత్తు కానీ బొగ్గు పరిశ్రమ ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉండనటువంటి ఒక పరిస్థితి రాబోతూ ఉంది. కనుకనే ఈ వేలంపాటలు ఆపాలి, కార్పొరేట్ల యొక్క సంపద ఆస్తులు పెంచే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కనుకనే ఈ వేలంపాటలు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినరల్ డెవలప్మెంట్స్కి ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టు మనకు కూడా మనం సింగరేణి ఫైల్ పట్టుకొని మనం కూడా వేలంపాటలు పాల్గొనేటువంటి పద్ధతి కాకుండా నామినేషన్ పద్ధతి ఇక్కడ సింగరేణికి మైన్స్ బ్లాక్ అని ఇక్కడే కేటాయించాలనేటువంటి మేము కోరేటువంటిది. కనుక మీరు ఎంత మాత్రం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిన్ననేమో ఆపుతానని చెప్పింది, ఇవాళ మౌనంగా ఉంది. మౌనంగా అంటే కుదరదు. మీరు బ్లాకుల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకే ఇవ్వాలని మీరు నిరసన తెలియజేయాలా, డిమాండ్ చేయాలా, కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరగాల, వేలంపాటలు ఆపు చేయాలా. అప్పుడు మాత్రమే నీ చిత్తశుద్ధి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కనుక కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని మేము కోరుతాము. ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణలో భాగంగా బొగ్గు పరిశ్రమను ఇప్పటికే ప్రైవేటీకరించింది. దాదాపు కోల్ ఇండియాలో 350 బ్లాకుల్ని వేలంలోకి తీసుకొచ్చారు. గత సంవత్సరం కూడా సింగరేణి ఏదైతే గుర్తించిందో 4 బొగ్గు బ్లాకుల్ని కూడా ఈ వేలంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ ప్రయత్నాన్ని సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు ముక్తకంఠంతో వ్యతిరేకించడం ద్వారా ఇంతకాలం అది వాయిదా పడుతూ వచ్చినటువంటి విషయం. కానీ ఇవాళ కొత్తగా రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళనకు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే బ్లాకుల్ని, ఈ 4 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే చెందాలని చెప్పి డిమాండ్ చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇవాళ భారతీయ జనతా పార్టీతో గొంతు కలిపి ఇవాళ వేలంలో ఈ 4 బొగ్గు బ్లాకులు పోవడానికి కారణమవుతున్నాడు.
కనుక సింగరేణి సమాజం, సింగరేణి కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులంతా కూడా వ్యతిరేకించాలి. దీన్ని వ్యతిరేకించడంలో భాగంగానే మేము ఈరోజు ఇక్కడ మందమరిలో ఉన్నటువంటి కేకే 5 ఇంక్లైన్ బావికి రావడం జరిగింది. మా యొక్క విన్నపం ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్లాకులు మనమే గుర్తించినాం. మన ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ సంవత్సరాల తరబడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని మనమే గుర్తించినాం. కనుక ఈ 4 బొగ్గు బ్లాకులు రావడం ద్వారా అనేక మంది కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఇది ప్రైవేట్ పరం పోయినట్టయితే ఎలాంటి అనుభవం లేనటువంటి కంపెనీలు ఈ వేలంలో పాల్గొని అనేక రకాలుగా ప్రమాదాలకు కారణమవుతారు. ఇప్పటికే మనం అనేక ఫ్యాటల్ యాక్సిడెంట్లతోనే అనేక మంది కార్మికుల్ని కోల్పోతున్నాం. కనుక ఈ ఎలాంటి అనుభవం లేనటువంటి కంపెనీలు పాల్గొంటున్నాయి. కనుక మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో పాల్గొనద్దు. ఈ బ్లాకులు మనకే చెందే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒప్పించాలని చెప్పి అధికారుల సంఘానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి CNM ఉన్నటువంటి బలరాం నాయక్ గారికి కూడా మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతి చెందారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్లోని ఎమ్మెల్యే ఇంటి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకొని సత్యంను ఓదార్చారు. కాగా రూపాదేవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకునే ముందు రూపాదేవి భర్తకు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే ఇంటి చేరుకునే లోపే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. విగత జీవితగా పడి ఉన్న భార్యను చూసి సత్యం స్పృహ తప్పి పడిపోయారు. హుజూర్ నగర్ పట్టణంలో ITI కాలేజ్కి శంకుస్థాపన చేసిన గౌరవ నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు శ్రీ నలధామ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కందుకూరి రఘువీర్ రెడ్డి ఎంతో కాలంగా హుజూర్నగర్ ప్రాంతంలో అనేక సిమెంట్ కంపెనీలు, పారాబోయిల్డ్ మిల్లులు ఉన్న నిరుద్యోగ యువత సరైన స్కిల్స్ డెవలప్మెంట్ అవకాశాలు లేక నిరుద్యోగ శాతం పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి ప్రధాత అనతి కాలంలోనే 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృషికి ఇదొక నిదర్శనం. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా నూతన కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్, ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర INTUC రాష్ట్ర కార్యదర్శి యారఖాని నారాయణ గౌడ్ పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.